సందేశాన్ని అందించవలసిందిగా మరి మా మధ్యలో చాలా సంతోషం అండి. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఉత్తర పత్రాన్ని ఆలోచిద్దామండి. దయగల మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, సర్వేశ్వరుడ, సకల సృష్టి కారణభూతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు యేసుక్రీస్తు నా పాదాలకు తెలియజేస్తున్నాము నాయన. తండ్రి, ఈ యొక్క ఆదివారం ప్రార్థన దినమందు తండ్రి మరి పాటల్లో మీరు తోడుగా ఉండి తండ్రి మా జీవఫలముల చేత మనం ఆరాధించే భాగ్యం మా జీవితంలో మరొకసారి ప్రవేశపెట్టిన నాకు తెలియజేస్తున్నాము నాయన. అదేవిధంగా తండ్రి మరి ఉత్తర పత్రం తండ్రి చదవబడిన దాన్ని వివరిస్తున్నాక మీ కృపను మీ సహాయము దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, చెప్పడానికి ఏమాత్రం అర్హత లేదు తండ్రి. మీ మాటలకు స్వరమిచ్చుడు తప్ప అంత గొప్పవారిని కాదు తండ్రి. పాపుల ప్రధానమైన పాపిని తండ్రి. అయ్యా తండ్రి, మొదటిగా నరకానికి వెళ్ళవలసిందే తండ్రి. అయినప్పటికీ మీ పాదాలని మీ మాటలు చెప్పడానికి అర్హత యోగ్యత నాకు లేదు తండ్రి. అయినా తండ్రి, మీరు ఇచ్చిన ఈ ఉచిత కృపను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ మాటలు చెప్తున్నాగా మీ పరిశుద్ధాత్మ తోడు సహాయం అందించి వింటున్న వారికి కూడా తండ్రి మరి ఈ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే తండ్రి మరి ఈ అర్థమవుతాయని కనుక తండ్రి వారికి నాకు ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకురారాయణ ఉన్న యేసుక్రీస్తు వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికును సంఘస్థులకు అన్నగారికును ప్రత్యేకమైన తెలియజేస్తున్నానండి. ఈరోజు చక్కటి విషయాలు మనం అందరం కలిసి ప్రయాణిద్దామండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. సుమారుగా 68 అధ్యాయం వరకు విజయవంతంగా ఈరోజుతో కంప్లీట్ చేసుకున్నామండి. ఎంత గొప్ప సంగతులు దావీదు మహారాజు కూడా చెప్పారంటే, యెహోవా తండ్రి ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలన్నాడు. ఎలా మన ఆపదలు ఆయనకు కోట అని చెప్పాడు. ఆయన దుర్గం అని చెప్పాడు. ఎలా ప్రార్థించాలని చెప్పాడు. ఎలా కన్నీళ్ళు విడిచాలని చెప్పాడు. ఎవరి ప్రార్థన వింటాడని చెప్పాడు. అవన్నీ ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నామండి. నేర్చుకున్న వాటిని మనము మన జీవితంలో ముందు తీసుకెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నామండి. ఎందుకంటే దావీదు మహారాజు గారండి ఎంత గొప్ప. ఒకసారి ఆలోచిస్తుంటే అండి దావీదు మహారాజు అంటాడు, దావీదు నా ఇష్టానుసారైన కుమారుడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చినని. ఒక్కొక్కసారి దీన్ని ధ్యానిస్తుంటే మీరు నమ్మరో కానీ ఈ వచనం రేపు చెప్తున్నాగానే ఈ వాక్యం చదువుతుంటే ఎంత ధ్యానిస్తున్నా కోటి నెమరు వేస్తుంటే ఎంత వస్తుంది. నెమరు వేస్తే పశువులకు ఏ విధంగా అయితే బలమైన పోషకాలు దొరుకుతుందో ఈ వాక్యాన్ని ఎంత ధ్యానిస్తుంటే నిజం చెప్తున్నాను, అది ఒక రోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు. ఎంత డెప్త్గా ఆలోచిస్తుంటే అంత కొత్త సంగతి మనకు తేటపరుస్తున్నాయండి. అప్పుడు అర్థమైతే అది ఇంత ధ్యానించడం వల్ల ఇంత ఉంటుందా, ఇంత ప్రోటీన్స్ విటమిన్స్ ఇంత బలాన్ని శక్తిని ఇస్తుందని చాలా అర్థమవుతుందండి. ఎందుకంటే అన్నగారు కానీ వాళ్ళు కానీ మీరు వాక్యం చెప్తుంటే ఇంత గొప్ప మాటలు ఎలా వస్తున్నాయి, ఇది ఎలా నేర్చుకోగలుగుతారు, ఎలా చెప్పగలుగుతున్నారని ఆలోచిస్తుంటండి. దావీదు గారు ఒకసారి ఆ విషయం చెప్తే ఆలోచిస్తుంటండి చాలా అంటే చాలా 3 గంటల లేచి కూడా సమయం సరిపోయేంత గొప్పగా మాటలు కనిపిస్తుంది. దావీదు మహారాజు గారు నా ఉద్దేశం అన్నీ నెరవేర్చని. ఎందుకంటే ఆయన ఉద్దేశం అంతా దేవుడి ఉద్దేశం అంతా దావీదు మహారాజు గారికి అర్థమైపోతుంది. అందుకనే ఎవరిచ్చారు సర్టిఫికేషన్? మీరు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. సాష్టాలు దేవుడే దావీదు మహారాజు ఇచ్చారండి. కానీ మనకు కూడా ఇక్కడ సాక్ష్యం అక్కడ సాక్ష్యం కానీ దేవుడు మన పైన సాక్ష్యం చెప్తే ఆ గొప్ప భాగ్యం ఎంత గొప్పగా మనం ఆలోచించాలండి. చూసినట్లయితే అండి చాలా అంటే చాలా విషయాలు చెప్పాడండి. అదే చూసినట్లయితే దావీదు మహారాజు చెప్తే ఇంకొక పాయింట్ చూసినప్పుడు చాలా అర్థమైంది. ఆ పాయింట్ ఎంతగానో ఆలోచిస్తుంటే
చాలా అది చెప్పాలంటే మనసులో ఎంతో సబ్జెక్ట్ ఉన్నది, కానీ టైం సరిపోదు కనుక దాన్ని ఎంత కుదించాలని ఆశపడుతున్నానని. చూడండి 68వ అధ్యాయము ఒకసారి 19 చూడండి. నీవు అహరోనమైతివి, ప్రభు శుతినందును గాక అనుదినము ఆయన మన భారమును భరించున్నాడు. అనుదినము మన భారాలన్నీ ఆయన భరిస్తున్నాడంట. ఏమి భారాలు భరిస్తున్నాడు? మన అన్ని భారాలు భరిస్తున్నాడు. ఎందుకంటే మన పుట్టుకతో మొదలైన మన ప్రయాణం మరణం వరకు తన మన భారం అంతా ఆయన మీద మోసుకున్నాడు. మీ భారం నా మీద మోపుడని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. మీ చింత యావత్తు అంతా నా మీద. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన చింత యావత్తు ఆయన మీద మనం పెడతామో ఆయన పని చూసుకుంటాడు. మనము ఆయన పని చూసుకుంటే మన పని దేవుడు చూసుకుంటాడని ఆయన మన భారాలన్నీ ఆయన చూసుకుంటున్నాడు. ఈ భారాన్ని ఆయన మీద మనం మోపక, ఆయన మీద మనం ఆధారపడక మనం ఎలా జీవిస్తున్నామంటే తండ్రి మాట వరకే భారం మోసుకొని చెప్తున్నాం, కానీ మన ప్రయత్నం మనమే ఉంటున్నాం కనుకనే చాలా లోతుగా మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుని మీద అవిశ్వాసం ఉన్న కనుకనే మనకు బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనం ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ ఆలోచిస్తామో ఆలోచన వల్ల ద్వారానే మన నర్వ్ సెల్స్లో ఉన్న దాని ఏముంటాయంటే చాలా క్రోమోజోములు అన్నీ మనకి ఒత్తిడి తీసుకొచ్చి మనం వెళ్తాయి. కానీ మన భారం అంతా ఏమైనా ఆయన మీద వేయాలని మన దావీదు మహారాజు చెప్తున్నాడండి. ప్రతి మన భారాలన్నీ ఆయన మీద వేయాలి, నా భారాలన్నీ ఆయన మీద వేస్తేనే మనం ఆయన చెప్పేసి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కూడా కరెక్ట్ కాదు. మన ప్రయత్నం మనం చేస్తుండాలి. ఆ దేవుడు మన ప్రయత్నం, దేవుడు నాకు విజయాన్ని ఇస్తానని నమ్మకంతో. ఎప్పుడైతే మన నమ్మకం ఉంటుందో సగము విజయం మనదే అండి. అంటే నమ్మకంతో పాటు మన క్రియ లేని విశ్వాసం కూడా మృతమే అంటాడు. క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలని దావీదు మహారాజు గారు మనకు చెప్పకనే చెప్తున్నాడండి. అలాగే చూడండి, దేవుడు మనకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలగజేయుచున్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమండి. ఈ పైన చాలా ఆలోచింపజేసిందండి. చాలా అంటే చాలా ప్రశ్న. ఈనాడు మన పుట్టుకతో ఈ లోకానికి వస్తున్న మనము మరణంతో మరో లోకానికి వెళ్తున్నప్పుడు తండ్రి ఏది మాట అనగాడు మైపూర్గా స్కిప్ చేశాడు దాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆలోచన అండి. చాలా అంటే చాలా. చూడండి, మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అంటే మనం మరణాన్ని తప్పించాలంటే ఎవరి వశం ఉన్నది? ఆ యెహోవా వశం ఉన్నది. అంటే తీయాలన్న ఎవరి వశం ఉన్నది? ఆయన వశం ఉన్నది. తప్పించాలన్న కూడా ఆయన వశం ఉన్నదని మనం మరొకసారి ఎన్నోసార్లు మనం విన్నాము, మరొకసారి వినే ప్రయత్నం చేద్దామండి. ఏమంటాడు? మరణం తప్పించుట ప్రభు యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువులను తలలు పగలగొట్టును. మానక దోషము చేయువారు వెంట్రుకలు గల నడినెత్తిన ఆయన పగలగొట్టినది. మానక దోషం అండి. అంటే ఎందుకు ఈ మరణాన్ని దేవుడు వేస్తాడు, మరణాన్ని తప్పిస్తాను ఆయన అంటున్నాడు. ఎప్పుడు తప్పిస్తాడు అనుకుంటే ఎన్నిసార్లు మనము ఆయన మాటలకు ఆయన క్రియలకు మనం ఎప్పుడైతే విధేయత చూపించలేమో అప్పుడు మనకి ఎప్పుడు వేస్తాడు పన్న. చాలా ఏమైందంటే తెలియక చేసిందని ఏమైనా పాపం అంటారండి. సపోజ్ మనం దొంగతనం చేయొద్దని మనకు తెలుసు, చేసినాం, అది పాపం కాదు. మన అన్ని విషయాలు పాపం అని ఆలోచన ఏదొచ్చినా అది తెలియక చేసిందని దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి చేస్తే దేవుడు క్షమించడం. దాన్ని ఏమంటాడు తెలుసా అండి? దాన్ని ఏమంటాడు? దోషం అంటాడు. మన దోషం లేదు. ఆ మానక దోషములు చేయవారు వెంట్రుకల నడుతుంది ఆయన పగలగొట్టును. ఇప్పుడు ప్రభు సెలవిచ్చింది ఏమనగా నాయన నీ నా కట్టడలను నా ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో ముందుకు తీసుకెళ్తావో, ఎప్పుడైతే నీ ప్రవర్తనలో, నీ మాటల్లో, నీ యొక్క శైలిలో, నీ ప్రతి విషయంలో ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన మెరుగుపరుస్తుందో, నీ భక్తి జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ముందుకు తీసుకెళ్తావో అప్పుడు నేను ఏం చేస్తానంటున్నట. ఎవరు ప్రభు సెలవిచ్చింది ఏమనగా నేను భాషలలో నుండి వారిని తప్పించేది ఏమంటాడు? వారిని తప్పించేది అంటున్నాడు. ఎందుకంటే మనం చూసామండి, పాత సినిమాలు చూసినట్టు అనుకుంటే మనం మరణం అనగానే ఎవరు
ఎముడు వస్తారు, చేతులకు పానం తీసుకొస్తారు, అన్నీ ఉంటుంది. కానీ అలాంటిది అలా చూసిన కానీ అది కాదండి, అది ఒక ఊహ కనగని. దేవుడు ఎప్పుడైతే మన మరణాన్ని తప్పించాలన్నా కూడా ఆయన వశంలో ఉన్నది. మరి ఎవరికైనా తప్పించారా? ఓన్లీ దావీదు మహారాజు గారు అని అది వదిలేసి అది అక్కడితో అయిపోయిందని ఆలోచిస్తే లేదండి. ఎందుకంటే దేవుడు ఒక మాట అవునంటే అవును, కాదంటే కాదండి అని ఒక మాట. ఏదైనా పొల్లైనా ఏదైనా వస్తుందని పోదండి. ఏం చెప్తాం చదవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము త్వరగా ముగించుకుందామండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఎవరికి వచ్చిందంట? హిజ్కియాకు వచ్చింది. మనకు కూడా మరణకర రోగాలు వచ్చినాయండి. మీకు తెలుసో తెలియదు, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా మన మరణానికి ముందు వెళ్తాం. దాని ద్వారా మన మరణానికి వెళ్తాం. మీరు చాలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైతే షుగర్ వచ్చిందో, బీపీ వచ్చిందో, తర్వాత ఎలాంటి మరణకరం, ఇవన్నీ మరణకరం. ఎప్పుడైతే షుగర్ వచ్చిందంటే మనిషి పోయేదాకా షుగర్ పోదు. బీపీ వచ్చిందంటే మనిషి పోదు. ఇవి ఏంటంటే మరణకరమైన రోగాలు. ఇవి మరణకర రోగాలు. జ్వరం వస్తుంది, తగ్గుతుందండి. జ్వరం వచ్చిందా తగ్గుతుంది, తలనొప్పి వచ్చిందా తగ్గుతుంది. ఏది వచ్చినా కొన్ని తగ్గే రోగాలు ఉన్నాయి, కానీ తగ్గని రోగాలు కూడా దగ్గర భయంకరంగా ఉన్నాయి. మనకు అర్థం కానీ ఈ లోకంలో ఎక్కువ స్ట్రోక్స్ అనేక ఎందుకు వస్తున్నాయంటే ఈ బీపీలు, షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అటాక్ అవుతుంది, ఫస్ట్ వాళ్ళు చనిపోతారు. కనుక ఏముంటుందంటే ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు కనుక బ్రతుకు కనుక నీవు నిన్ను చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడండి. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. ఎన్నోసార్లు అన్నగారు చెప్పారు. ఈ హిజ్కియా గారు మరణకర రోగం ఉన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొస్తారు. ఎందుకంటే మా నాన్న సుమారుగా 1 year కంటే ముందే అన్నగారు దీన్ని ఎందుకో దృఢంగా బలంగా చెప్పాడు. నాకు ఇప్పటికి నాకు మా నాన్నతో ఉంటుంది. నేను అది వినంగానే ఇంటికి వెళ్ళి దాని ప్రస్తావన ఇచ్చిన. నాన్న ఇది నీ కొరగా దేవుడు బలపడ చెప్పాడు. ఎందుకంటే దేవుడు బలపడి చెప్తున్నా. నాన్న ఇది నీకు ముందే దేవుడు ఎందుకో నా మనసు అర్థమైంది, అది మొత్తం నీ గురించి చెప్పేసి అని మా నాన్నకి చెప్పాను. నాన్న నీ కొరకే ఎవరిని చెప్పి చక్క పెట్టుకుందాం అని చెప్పవలేసాను. కానీ దేవుడు అన్ని చక్కలు పెట్టేసుకుని ఆయన ఈ లోకాల నుంచి వెళ్ళిపోయాడు. ఏమన్నాడంటే మేము హిజ్కియాకు మరణకర రోగం కలగా ప్రవక్త ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు కనుక బ్రతకవు, నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పాడండి. ఎప్పుడు గోడ తట్టుతుందండి? మనం ఒక మాట చెప్తున్నప్పుడు, మన బాధ కల్పించినప్పుడు, మనకు ఆవేదన కల్పించినప్పుడు మన స్పష్టంగా తన ముఖం ఎవరితో మనం చెప్తున్నారో వారు మన ముఖం చూడలేమండి. ఏమైపోతుంది? కథలా ఏకదం డౌన్ చేస్తాం. అయ్యో నేను మరణమైపోతున్నానా, నా చావు దగ్గరికి వచ్చిందా, చెప్పిన వారు ఎవరో కాదు ఒక ప్రవక్త చెప్పారని ఆయన మన ఈ కాలంలో మనం వేసుకుంటే ఆ కాలం వేసినట్ట గోడ తట్టు తిరిగాడండి. తిరిగి యెహోవా యథార్థ హృదయమును సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొనుచున్నా అంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాయో సమస్తం ఎట్లు నాకు జరిగించిన్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నానండి. హిజ్కియాను మరణమైపోతున్నావు కనుక అని చెప్పే వరకు ఆయనకి ఏమొచ్చి చెప్పన్నా, అతనికి చాలా భయం వేసింది. తర్వాత ఏమంటే దానికి అతను కూడా తెలుసు ఈ మరణం తప్పించడం యెహోవా వశంలో ఉంది కనుకనే అని ఏమనుకున్నాడంటే, నా చదువుకునే ఉన్నాయేమో తండ్రి, నేను నీ యొక్క సంఘంలో, నీ యొక్క సంఘ సభ్యుల్లో, నీ సువార్త పనిలో నేను ఎలా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆయన అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటాడా? అసలు మన ఇక్కడ ప్రతి ఒక్కరిని పేర్లు మన జ్ఞాపకం ఉన్నావా అంటే తప్పకుండా మనం అందరం ఉన్నామండి. ఆయన జ్ఞాపకంలో ఉన్నాము కనుకనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆయన జ్ఞాపకంలో పోతే జ్ఞాపకాల కొడుకులు మనం వెళ్ళిపోతామండి. చాలా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం మన జ్ఞాపకంలో ఉన్నాం కనుకనే ఇక్కడ మనము జ్ఞాపకం కూర్చున్నామండి. అందరం కేవలం చూసుకుంటున్నాం. లేకపోతే మన కొరకు జ్ఞాపకాలతో కూడిగా రెడీగా ఉంటుందండి. కనుక ఆయన జ్ఞాపకంలో ఉన్నాం కనుక మనం ఈరోజు మనం ఉన్న జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి గారు జ్ఞాపకం చేసుకున్నారండి. ఎలా నా ఎదురు ప్రవర్తించాలని ఆయన జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయనకి ఏమి ఇచ్చాడు? మళ్ళా
ఇక్కడ ఇచ్చాడు 16 వచనం వచ్చింది, మనకు సమయం లేదు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ మీకు ఇచ్చిందని అని చెప్పాడు. ఏమి ఇచ్చాడు అంటే జ్ఞాపకం చేసుకున్నాడా? చేసుకున్నాడు. చేసుకున్నానికి రిజల్ట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఇచ్చిందండి. మరి మనకు కూడా బీపీ మనకు తెలిసి తెలియని ఎన్నో ఉన్నాయి రోగాల నొప్పులు. నాకు షుగర్ ఉన్నది, నేను మన దగ్గర నాకు అర్థమైపోతుంది, నాకు ఆయన చాలా ఎక్కువ వెళ్తుంది. పెట్టుకోండి ఎప్పుడు మనము మరణానికి పోవడం మనకి ఏదో కారణం ఖచ్చితంగా, ఏదో ఒక రీజన్, ఏదో ఒక రోగం ఖచ్చితంగా రావాలి. ఇవి పదే చెప్తున్నాడు. మా నాన్న ఆ రోజు కింద పడకపోతే చావాలంటే కింద పడాలి. మనకు రోగాలు రావాలంటే మనం పోవాలంటే ఏదో మన ప్రయాణం సాగాలి. దీనికి బలంగా దేవుడు, ఎందుకంటే మరణకరమైన రోగం ఉంది కనుక మనకి ఏదో రోగం వస్తుంది కనుక మనకు కూడా ప్రార్థన వింటాడంటే విన్నాడని. ఎవరు ప్రార్థన వింటాడు? మరి అందరూ ప్రార్థన వింటాడా అని ఆలోచిస్తున్నట్టు చదవండి. ఎన్నోసార్లు మనం చూసుకున్నాము. అదే కీర్తన గ్రంథం 66వ అధ్యాయం ఎన్నోసార్లు మనం చదువుకున్నాము. ఇంతకుముందు కూడా కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 19 చూడండి. 19 నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అన్నాడు. నేను అంటే మన పైన 19 నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసేటలా ప్రభు నా మనవి వినకపోను. అందరి ప్రార్థన వినడు. మనం ఇంతగానో మనం ప్రార్థన చేసినా విన్నట్టే మనకు అనిపిస్తుంది కానీ వినడు. ఆయన ఏం చేసుకుంటాడు? మన పాపం ఆయన అడ్డుగా ఉన్నాయి కనుక ఆయన దగ్గరికి పోవు. ఎవరి ప్రార్థన వింటాడంటే ఆయనకు నచ్చిన ప్రార్థన, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఉండాలి. అంటే ఏ పాపము లేకుండా మనం బతికితే మన బతికి జీవితాన్ని చూసి ఉండాలి. నిశ్చయముగా దేవుడు మన మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధను తన కృపను తొలగింపలేదు. ఆయన స్తుతింపబడుతుంది. అంటే మన ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. అంటే వింటాడా అంటే మన ప్రార్థన తప్పకుండా వింటాడు. మన ప్రార్థన ఆయన వినడం ఏంటంటే మనం ఆయన కుమారులా ఉంది. మన ప్రార్థన లేకపోతే ఎవరు ప్రార్థన వింటాడండి? తండ్రి కుమారుని ప్రార్థన లేకపోతే ఎవరు ప్రార్థన వింటారు? ఆయన సర్వస్వం మన కొరకే ఇచ్చాడు. ఆయన సర్వస్వం చివరికి తన కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన మన కొరకు బలి ఇచ్చాడు. అని మనం అంటే అంత ఇష్టం, అంటే అంత ప్రీతి, అంత ప్రేమ కనుక నువ్వు నిజంగా యథార్థంగా, నువ్వు నిందారహితంగా, నువ్వు భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎలాంటి మరణకరమైన రోగం ఆయన చిత్తం నీకు ఒకవేళ ఆయుష్ ఇవ్వాలనుకున్నా ఇవ్వగలుగుతారు, తీసేయాలనుకున్నా తీయగలుగుతారు. ఎన్నోసార్లు మన సంఘంతో తరఫున చాలా మంది ఎన్నో రోగాల వల్ల మన సంఘం అంతా కలిసి ప్రార్థన చేసిందండి. చాలా మంది స్వస్థతను పొందారు. తర్వాత సకాలానుకూలంగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అందుకంటే ప్రార్థనకు చాలా వినే గొప్ప తండ్రి మనకు కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప తండ్రి అంటే ఒకవేళ మన ఈ లోకంలో తండ్రి ఒక మాట అంటే మనకు సమాధానం ఇస్తలేదు, కానీ పరలోకంలో కన్న తండ్రి ఖచ్చితంగా సమాధానం ఇస్తే నా పవనుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఎందుకంటే ఇచ్చే కృపను తొలగించలేక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. ఎందుకంటే ఆయుష్ ఇచ్చినామంటున్నాడు. 56వ అధ్యాయం 12 వచనం, 56వ అధ్యాయం 12 వచనం. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎందుకంటే మన ప్రాణాన్ని తప్పించేవాడు ఆయనేనండి. మన ప్రాణాన్ని తప్పించేవాడు ఆయనే, తీసుకొచ్చేవాడు కూడా ఆయనే. మరి ఎన్నో యూట్యూబ్లు చూస్తుంటాం, ఎన్నో క్షణముల కాకములంతా వారి మంచిగా ఉంటుంది, వచ్చిన క్షణములు తప్పిపోయిన సంగతులు కూడా మన వీడియో చాలా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ యాక్సిడెంట్ అండి. అసలు అక్కడ ప్రశాంతంగా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ డీసీఎం ఒక లారీ నుంచి అక్కడ వెళ్తున్నది. అసలు ఆ వేపు ఈ వేపు ఎలాంటి సంబంధం లేదు, అది అలా వెళ్ళిపోతున్నది. ఆ మనిషి ఆ కారు ఇలా వస్తున్నది. అక్కడ కారు వేకాడు డైరెక్ట్ డివైడర్ కొట్టుకొని ఆ కారు గుద్దేసి అక్కడక్కడే స్పాట్ డెడ్ అయిపోయింది. అసలు డివైడర్ దాటుకొని వచ్చి అదే కారు గుద్దాలని ఉన్నది. సో టైము అవుట్, టైం దగ్గరికి వచ్చింది కనుక ఏదో రూపంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కనుక మనం కూడా మన ప్రార్థనలో కూడా చాలా భక్తి శ్రద్ధలో ప్రార్థన చేయాలని అంతగా దావి మహారాజు గారు మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మరణం ఎంత భయంకరం అంటే, ఎందుకంటే మనము దేవుడు ఏం చెప్తాడంటే మరణాలు 2 అండి, జనాలు 2. మరణం ఏమంటే ఒకటి శారీరక మరణము, ఒకటి ఆత్మ మరణం అండి. జననము మన శారీరక జననము, మరొకటి ఆత్మిక మరణం అండి.
మొన్న పురుషుల పుడికిన అది ఆలోచించినప్పుడు కూడా చాలా గొప్ప విషయం. అంటే మనం చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17 వచనము అనగా చెప్తుందని ఆలోచిస్తుంటే నిజంగా ఎంత బాగుందంటే 2వ అధ్యాయం 11 వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11 వచనం సంఘములతో రెండవ మరణం వలన ఏ హాని చెందనంటండి. ఏ హాని చెందనంట. రెండవ మరణం వల్ల ఏ హాని చెందరు. మరి మొదటి మరణం వల్ల హాని చెందుతారా? హాని చెందుతాడు. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచి వాడు వెళ్ళిపోతారు కనుకనే అది ఈ లోకంలో మనం ఉన్నా లేకుండా మనం కానీ రెండో మరణం అతి భయంకరమైన మరణం అని ఏం మన మరణం రెండో మరణము ఏమంటున్నాడు? ఏ హాని చెందదు. కానీ ఏ హాని చెందదంటే ఎలా బ్రతకాలి మన జీవితం? ఎలా మనము అనగానే చెప్తున్నప్పుడు ఎలా త్యాగం చేయాలి? రానికి పోనీకి ఎలా మరి అన్నగా చెప్ప బాగా అనిపించింది. అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. అవకాశం లేనికి లేనప్పుడు రావడమే గొప్ప విషయం అన్నప్పుడు వచనం చూస్తున్నాం. రెండవ మరణం మనపైన ఏ హాని జరగదండి. అంటే ఆ మరణాన్ని మనము చాలా భయంకరమైన గుర్తుపెట్టుకుని చిన్న విశ్లేషణప్పుడు చెప్తాను. ఏంటంటే మన మరణం ఎంత భయంకరం తెలుసండి. మనం చనిపోయిన తర్వాత ఇది సైంటిఫిక్గా తీసిన విషయం. అది బైబిల్ కూడా దాన్ని ఆమోదించిన విషయం అండి. మనం ఎప్పుడైతే మనం మరణిస్తామో అందరు ఎక్కడ చూస్తారు తెలుసా అండి? పైకి చూస్తారు. కానీ మన ఆత్మ ఎక్కడికి తెలుస్తారు? మన సంఘంలో తెలియాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనకు అయ్యా ఎదిపోయిన బైబిల్ వద్దు, కిందికి చూడాలి. ఎందుకంటే వారి శ్రేయస్సు కలిగి ఒక క్షణంలో పాతాళానికి దిగిపోతున్న యోగు గారు అంటారండి. ఒక క్షణంలో పాతాళానికి దిగిపోతున్నారు. అంటే మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి కాదు, కిందికి దిగిపోయాడు. నేను మా నాన్న చనిపోయినప్పుడు కూడా అన్నింటికి కిందికి వచ్చి కిందికి వెళ్ళిపోయామని అనుకున్నాను. ఎప్పుడు నేను లిఫ్ట్ పై ఎక్కి ఫంక్షన్లో ఉన్నప్పుడు లిఫ్ట్ ఎక్కినప్పుడు నేను కిందికి నీ నాన్న వెళ్ళిపోతానేమో కిందికి. తర్వాత కిందికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి అనుకూలంగా పరిస్థితులు ఇలానే పైకి వెళ్ళిపోతానేమో. కింది ఫస్ట్ మనం ఎడుకోవాల్సిన అడిగిన మళ్ళీ పైకి వెళ్ళాలి, తర్వాత కిందికి రావాలి. గ్రౌండ్ ఫ్లోర్ను 4th ఫ్లోర్కి వెళ్ళాలి. కాబట్టి వెళ్తున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది, కూర్చున్నప్పుడు అలా అనిపిస్తుంది. దేవుడికి అనుకూలంగా ఉంటే, ఆ వాతావరణానికి అనుకూలంగా ఉంటే, దేవుని దృష్టిని అనుకూలంగా జీవిస్తే నేను ఇలా వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. కనుక మనం ఎప్పుడైనా మనము మన ఆత్మ కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకోటి జరుగుతుందంటే మనము చనిపోయిన తర్వాత జరిగే విషయం ఏంటంటే ఫస్ట్ మనం సమాధిలో పెట్టిపోయిన తర్వాత మనల్ని ఎందుకు బాడీ చేసేది ఏంటంటే చూసినట్టే ఫస్ట్ మన తలకాయ తింటుందండి. పురుగులు కమ్మగా తినని చెప్తాడు. ఎందుకంటే మన శ్రేయస్సు పురుగులు మన కమ్మగా తింటే మనం ఎప్పుడైతే మన శవాన్ని బాడలో పెట్టామో పెట్టిన తర్వాత కన్ను మొత్తం ఫస్ట్ మనం ఏ అందం చూసాము, ఏ అహంకారం చూసి మూసాము, ఏ యొక్క ఉద్యోగం చూసి కానీ వ్యాపారం చూసి కానీ అది కానీ చూసి ఏదైతే మనం గర్వం ఇచ్చామో ఫస్ట్ మన పురుగులు తినేది కూడా మన ముఖాన్ని తింటారంటారు. ఎందుకంటే ముఖంలో అన్ని రంధ్రాలు కళ్ళు, ముక్కు, చెవులు కాబట్టి ఇందులోకైనా పురుగులు వస్తాయి. ఆ పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? మన కడుపులో పురుగులే ఉంటాయండి. ఆ తర్వాత అవన్నీ మొత్తం మన బాడీ మొత్తం తినేసిన తర్వాత చాలా గొప్ప విషయం చెప్పండి. అవన్నీ తినేసిన తర్వాత ఆ ఒక భయంకరమైన ఆ భయంకరమైన వాతావరణంలో, ఆ మట్టిలో, ఆ చీకట్లో ఎలా తింటాయో, ఎలా జీవిస్తాయో మనం చనిపోయినాం. కానీ మన పురుగు చావదండి. ఆ పురుగు ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? అవంతా మొత్తం తినేసి మొత్తం ఏ టు జెడ్ కమ్మగా తిన్నాడు యోగగలరు. మరి ఏమన్నా కమ్మగా తింటాడు అనుకుని కమ్మగా తిన్నాం కదా. ఇవి మన బిర్యానీలు, అది చికెన్, మటన్, ఫిష్, అది ఇది 1-4 సార్లు ఒక రోస్టులు అవి ఎంత మనం కమ్మగా తింటామో మనలో అవి కమ్మగా తినే పురుగులు ఉన్నాయండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత పురుగులన్నీ మొత్తం తినేసిన తర్వాత ఒక ఎముకలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఏమైతే తెలుసండి? ఆ పురుగు కూడా చనిపోతుందండి. ఆ పురుగు ఏదైతే చనిపోతుందంటే ఆ పురుగు మట్టిలో చనిపోతుంది. కానీ ఎక్కడ వచ్చిందో మనకు తెలియదు. మన పురుగు తర్వాత పురుగు మాయమైపోయిన తర్వాత అది మన తర్వాత నువ్వు ఎప్పుడైతే తీస్తావో అప్పుడు నీకు కనిపించదు. ఏ పురుగు కనిపించేది, ఏ శరీరం కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది అంటే మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏ పురుగు అయితే తిన్నదో, ఏదైతే తిన్నదో, ఏ మన్నే కనుక నువ్వు మళ్ళా మన్నుకు చేరనట్టుగా అదే పురుగు తీసుకొచ్చి, అదే మట్టి తీసుకొచ్చి నీ యొక్క ఆకారాన్ని ఎలా ఉన్నావో అలానే తీసుకొస్తుందంటండి. తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏ పురుగు తిన్నదో అదే పురుగు ఇస్తుందంట. మళ్ళీ ఇచ్చిన తర్వాత మన మై రూపంగా అందుకని దేవుడు ఏమంటే అంటే రెండవ మరణం చెప్తున్నది. అది అర్థం కానికి రెండవ మరణం చేస్తున్నాడు. ఎందుకంటే మన శరీరం ఎందుకు అయ్యా అనుకుంటే
నిన్ను ఏమంటే ఆత్మను చంపువానికి భయపడకుండా ఆయన అంటాడు. శరీరమును చంపువానికి భయపడకూడదు కానీ ఆత్మను శరీరము చంపువానికి మిక్కిలి భయపడమంటాడండి. మిక్కిలి ఎందుకు భయపడాలి తెలుసా అండి? ఎందుకంటే ఇప్పుడు నీకు శరీరం ఉన్నది కనుకనే నీకు చిన్న నిప్పు అంటించినా చిన్న సూర్యుకు వచ్చినా ఏదైనా నీకు నొప్పిగా ఉంటుంది. కానీ ఆత్మ నొప్పి రెండు కలిస్తేనే నీకు నొప్పి ఉంటుంది కనుకనే ఈ నరకంలో భయంకరమైన పరిస్థితులు. అప్పుడు మన శరీరం వస్తుంది, ఆత్మ వస్తుంది. ఈ రెండు కలిపి మనకు ఏమేస్తుంది, ఇక్కడ కాలిపోతుంది, ఇక్కడ మట్టిలో కలుస్తుంది. కానీ నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదండి. అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతే మన పరిస్థితులు చూస్తుంటే రక్షించే నాదుడు లేడండి. ఇక్కడ రక్షించలేదంటే ఇక్కడ బ్రతుకుండగానే మనకు రక్షణ దొరుకుతుంది. కానీ మనం ఒకవేళ మరణించిన తర్వాత మన రక్షణ రాదండి. ఎందుకంటే ఒక యేసుక్రీస్తు ఒకవేళ వాడు రక్షింపడిన తర్వాత వాడు ఒకవేళ వాడు తప్పిపోయాడు, వాడు రక్షించినా కూడా అసంభవం ఉంటాడండి. ఎందుకు అసమం అంటే ఆ మాట ఎక్కడైనా వాళ్ళు చూస్తుంటే భూలోకంలో ఎన్నిసార్లు రక్షించగలుగుతాడు, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించగలుగుతాడు. ఎందుకంటే మనం క్షమించలేదా? ఎన్నో సార్లు మనం తప్పు ఒప్పుకున్నామండి. తప్పు చేస్తున్నాం క్షమించుకుంటున్నాం, తప్పు చేస్తున్నాం క్షమించుకుంటున్నాం. క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతావా? తల్లి కొంచెం దొంగతనం చేశాను, ఈ దొంగతనం చేయను, విచారం చేశాను, అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించమని చెప్పాడు. కానీ కన్న తండ్రి దేవుడు క్షమించాడు. తిరిగి అదే తప్పును చేయకుండా ఉండగలుగుతావా? ఉండలేము. అల్లా క్షమించబడదు. అది ఇక్కడ క్షమాపణ ఉంటుంది. కానీ అక్కడ రెండో మనం ఏ హాని చెందకూడదు అనుకుంటే మనం అక్కడికి ఎలా ఉండాలి సరే? ఆత్మను శరీరమును చంపుకొని మిక్కిలిగా భయపడుతుందంటే భయం వేరు, మామూలు వేరు. మిక్కిలి అని అంటే అది భయంకరమైన రోగం, భయంకర మరణం. కనుక ఆ మరణం మన పైన ఎలాంటి హాని జరుగుతుందంటే మన భక్తి శ్రద్ధలతో మన ప్రయాణాన్ని ముందుకు సాగాలని దావీదు మహారాజు గారు చెప్పగా. ఎందుకంటే మరణవశమైన మరణం తప్పించుట యెహోవా వశము. ఈ లోకంలో మనం తప్పించిన ఆయన చిత్తము తప్పిస్తారు, పరలోకంలో కూడా మన వశ రెండో మనం తప్పించాలన్నా కూడా ఆయన వశం ఉంది. కనుక ఈ మాటను దృష్టి పెట్టుకుని మనం భక్తి జీవితాన్ని ముందు సిగ్గాలంటే ఏ క్షణం రాలిపోతామో తెలియదండి. మొన్న చూసా ఒక వీడియో పెట్టారు. ఏ ఫోటో చివరిదో, ఏ మాట చివరిదో, ఏ ఆలోచన చివరిదో, ఏ ముందు చివరిదో ఎవరు తెలియదండి. గృహప్రవేశానికి వచ్చింది అమ్మాయి, దిగుతున్నప్పుడే అలాగనే పడిపోయింది. అలాగనే పడిపోయింది. చూస్తే బక్కగా ఉన్నది. ఆమెకు అట్టాకు వస్తే అనుకుంటామా? ఆమెకు అట్టాకు వచ్చేది. కనుక దయచేసి మీరు అందరూ సంఘంతో ఒక్కరొకరు భేదాలు లేకుండా ఏ క్షణం మనం రాలిపోతామో, ఏ క్షణం మనం ముగిసిపోతామో, ఏ మాట చివరి, ఈ ప్రసంగం చివరిది కావచ్చు, ఈ అడుగు చివరిది కావచ్చు, ఈ మొక్కలు చివరిది కావచ్చు. కనుక దయచేసి ఒక సంఘం పట్ల సంఘం సభ్యులందరూ ప్రేమ అనురాగం. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయండి. ఎందుకంటే సంఘంకున్న ప్రియారిటీ, సంఘంకున్న గొప్పతనం ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘం యొక్క మర్డర్ చేస్తాను, చివరి ముగిస్తాను, టైం లేదు. ఒకవేళ 10 మందిని చంపాను, సంఘమంతా కలిసి నిజంగా పశ్చాత్తాపడి ఎప్పుడైనా దగ్గరికి వచ్చి సంఘమంతా కలిసి నాయన ఈ ఫలానా ప్రసాదం దయచేసి క్షమించాలి, ఏక ఆత్మతో ఏక మాటతో మీరు ఎప్పుడు ఏక భావంతో ఎప్పుడైతే మీరు క్షమించమని కన్నతన్ని విజ్ఞాపన చేస్తారో సాక్షరమే దేవుడు మీరు ఆయన క్షమించకపోయి ఇంట్రెస్ట్ లేకున్నా క్షమించేంత ప్రార్థన సంఘం ప్రార్థన అండి. సంఘాన్ని చాలా చురుకుగా తీసుకోకండి. సంఘంలో సభ్యులందరూ నా విషయం అంటే ఆ వీడియో చూసిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత ఎంతో ఆలోచిస్తుంది. ఏ మాట మన చివరి అర్థం కాదు, ఏ ప్రసంగం చివరి కాదు. మనకు వెళ్తున్న మనకు వారు మనం ఉంటామో లేదు, ఏ సంవత్సరం ఉంటామో తెలియదు. కానీ దయచేసి మీరు అందరూ మనస్పర్ధ లేకుండా ప్రేమ ఆప్యాయతో అనురాగాలతో ఒకరి పట్ల ఒకరి గౌరవంతో ఒకరి పట్ల ఒకరి బంధాలతో మీరు మన భక్తి జీవితం కొనసాగిస్తే దేవునికి సంతోషమే, ఈ లోకంలో మనకు సంతోషం. కనుక ఆ రెండవ మనం అనుసరించుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము ముగిస్తున్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్నది అంటే సంఘములతో పరిశుద్ధాత్మ చెప్తున్నది ఏమనగా మరణం వరకు జయించువానికి రెండవ మరణము వలన ఏ హాని చెందదు. వానికి రెండో మాట ఏ హాని చెందదు. కనుక వానికి ఏమి ఇస్తారంటే మళ్ళీ అదే 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. వానికి ఏమి ఇస్తారంట? మరణం చెందదు. వానికి అంటే ఏమి ఇస్తారంట? జయించువానికి మరుగైన మరణాన్ని భుజింపనిస్తాడు. ఇక్కడ మనం మరణం అయిపోతే మన జ్ఞాపకార్థానికి మటన్ చికెన్ పెడతాడు. ఇక్కడ ఇక్కడ అయితే ఎక్కడ మనకు మరణాన్ని కూడా భుజిస్తాడండి.
ఇక్కడ తింటం అయిపోతుంది తర్వాత, కానీ అక్కడ మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం హాని చేయదో అక్కడ పరలోకమందున దగ్గర మనం కూడా మన్నాను భుజింపేస్తాడు. ఎవరు తెలుసా? మన సంఘర్షణ ఉంటారండి. మన సంఘం అంతా కలిసి తింటాం, సంఘం అంతా మంది ఉంటాం, బంధువులు రాబంధువులు అంతా వచ్చిపోయేవారే. కానీ ఎప్పటికి స్థిరంగా ఉన్న అన్నకు గుర్తు చేశారు. ఎప్పటికి ఉండేవారు నీ ముఖ నా ముఖ నిలుచుకున్నది. ఎప్పుడు సంఘంలో ఉన్న సభ్యులు తప్ప సంఘంతో ఎలాంటి లోటు పడకుండా, ఒకవేళ నేను ఒకరికి తప్పు చేశాను అనుకోండి, డైరెక్ట్ నాకు చెప్పండి. లేదు నీ తప్పు చేయాలి, ఒకరి పట్ల ఒకరు చెప్పకుండా, ఒకరి పట్ల ఒక భిన్నాభిప్రాయం లేకుండా సంఘం అంతా ప్రేమతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఏ మరణం ఏ క్షణం లేదా దయచేసి మీ సంఘం పట్ల కానీ అన్న పట్ల కానీ నీ తప్పుగా ప్రవర్తన దయచేసి నన్ను క్షమించండి, నన్ను క్షమించి మనందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. ఎందుకంటే మనది పోయే క్షణం ఎంటర్ చాలా మంచి చిన్న తేడా పెద్ద తేడా ఏం లేదు. ఏ క్షణం రాలిపోతారు నా ముఖం చూడమన్నా చూడలేవు, ఒక అన్న లేవని లేలేరు, అన్న మాట్లాడుతున్నా మాట్లాడలేను, అన్న క్షమించమన్నా క్షమించలేరు. కానీ ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం కనుక మరణం చాలా భయంకరంగా. అప్పుడు చనిపోయిన మన భూమికి రానే రాదు. రెండో రాదు నా ముఖం ఎప్పుడు నుంచి ఫోటోలు సపోజ్ ఈ ఏజ్లో ఫోటో కనిపించనుకోండి, మీరు పిల్లలు ముత్తా పిల్లలు నాకు అదే ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే ఏ వయసు జరిగిన దయచేసి అందరూ సంఘం పట్ల ఒకరినొకరి పట్ల గౌరవించుకుందాం, ప్రేమించుకుందాం, ఒకరిని సహించుకుందాం, భక్తి జీవితం కొనసాగించాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో సంఘమంతా మోకరించినట్టయితే స్తుతి ప్రార్థన చేసుకుందాము. దయచేసి సంఘమంతా మోకరించినట్టయితే స్తుతి ప్రార్థన చేసుకుందాము. బ్రదర్స్లో నుండి బ్రదర్ సురేష్ గారు, అలాగే సిస్టర్స్లో నుండి జ్యోతి రత్నశేఖర్ గారు ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాము. మహాపరిశుద్ధుడా, మీ అమూల్యమైన విశేషమైన నామానికి వేలాది స్తోత్రాలు చేస్తాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవ తండ్రి నాయన వందనాలు చేస్తున్నాం. తండ్రి నాయన నన్ను మమ్మల్ని అందరికీ ఇప్పటి వరకు క్షేమంగా కాపాడి తండ్రి నాయన సజీవ